వైఎస్ షర్మిల అలాగే సునీతకు కోర్టు ఫైన్ విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పై ఏపీ హైకోర్టులో షర్మిల సునీత పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించి కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా హైకోర్టు కూడా చెప్పుకొచ్చింది. సునీత వేసిన పిటిషన్ను కొట్టేసింది కోర్టు. ఎన్నికల వేళ వైఎస్ షర్మిల సునీతకు మరో షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆర్డర్పై ఏపీ హైకోర్టులో షర్మిల సునీత పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించి కడప కోర్టులోనే తేల్చుకోవాలంది హైకోర్టు. సునీత వేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. అక్క చెల్లెలు వేసిన పిటిషన్పై విచారించింది హైకోర్టు. వాదన విని పిటిషన్ను కొట్టేసింది కడప కోర్టు. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత షర్మిలకు 10,000 రూపాయల జరిమానా విధించింది. జిల్లా లీగల్ సెల్కు కట్టాలంటూ కూడా కోర్టు తెలిపింది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందిస్తారు. కిషోర్, ఇంకా కోర్టు ఏమని చెప్పింది? థ్యాంక్ యూ సచిన్. అక్కా చెల్లెళ్ళకి ఇద్దరికి కూడా మరోమారు కడప కోర్టు షాక్ ఇచ్చింది. కడప కోర్టులో ఏదైతే గతంలో వివేక హత్య కేసు అంశంపై మాట్లాడకూడదంటూ కూడా ఒక రకంగా ఆర్డర్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో తరచుగా వ్యాఖ్యలు చేయడాన్ని కూడా అటు సవాలు చేస్తూ కూడా వీరు ఏపీ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. అక్కడ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో కూడా ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి ఏదైతే సునీత తరపున న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా షర్మిల తరపున న్యాయవాదులు, అదేవిధంగా ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదుల తరపున వాదనలు విన్నటువంటి ఏపీ హైకోర్టు కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా ఆదేశాలు చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలో కూడా వారంతా ఇద్దరు కలిసి కడప కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి కడప కోర్టు మేజిస్ట్రేట్ ఏదైతే తప్పుడు సమాచారంతో ఈ విధంగా కోర్టును తప్పుదోవ పట్టించారన్నటువంటి ఆదేశాలు జారీ చేస్తూ మరోవైపు 10,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. దీంతో మరోమారు గట్టి షాకే తగిలిందని చెప్పవచ్చు. గతంలో ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్, అదేవిధంగా ఇప్పుడు తప్పుడు సమాచారంతో కోర్టును ఆశ్రయించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా అటు ఏదైతే 10,000 రూపాయల జరిమానా షర్మిలతో పాటు అటు సునీతకు ఇద్దరికి కూడా 10,000 రూపాయల జరిమానా విధించారు. ఆ జరిమానా విధించినటువంటి సొమ్మును కూడా లీగల్ సెల్ అథారిటీకి చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద చూసుకుంటే వివేక హత్య కేసు అంశం పైన ఇప్పుడు ప్రస్తుతం కూడా వారు ఒక రకంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. వివేక హత్య అంశంపైనే ఇక కడపలో రాజకీయాలు కూడా వేడెక్కాయని చెప్పవచ్చు. ఈ అంశం పైన ప్రస్తావించకూడదని కూడా కడప కోర్టు ఒక రకంగా ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ విషయాన్నే మరోమారు ప్రస్తావిస్తున్నటువంటి అంశం పైన కూడా తీవ్రంగా పరిగణించింది కోర్టు. ఆ నేపథ్యంలో కూడా ఈ వ్యాఖ్యలను మరోమారు ఏదైతే వివేక హత్య అంశం పైన కూడా మాట్లాడకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే తప్పుడు సమాచారంతో వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వారికి జరిమానా విధించి మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు సచిన్. ఇప్పుడు దీని మీద లీగల్ గా వెళ్లే అంశం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతోందా? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే సునీత పదే తాను ప్రస్తావిస్తున్న అంశం ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలనే తాము పరిగణలోకి తీసుకొని మేము ప్రస్తావిస్తున్నాం, వేరే అంశాలను ఎక్కడ ప్రస్తావించడం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆమె ఏపీ హైకోర్టును ఆశ్రయించి అక్కడ ఆమె తన వాదనలు కూడా న్యాయవాది తరపున వినిపించవచ్చు. మరోవైపు ఇక కడప కోర్టులో కూడా వాదనలు విన్నప్పటికీ కూడా వాదనలు పరిగణలోకి తీసుకోలేదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణ కోర్టు అదేవిధంగా సిబిఐ కోర్టు కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సునీతకు సంబంధించినటువంటి అంతర్వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఎల్లుండి అంటే ఇదే వ్యవహారం పైన కూడా మరోమారు సిబిఐ కోర్టుకు వెళ్తారా, లేకుంటే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారా, లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సునీత మాత్రం ఏదైతే తన తండ్రికి జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా తాను ప్రస్తావించిన తర్వాతే ప్రస్తావించి తీర్తానన్నటువంటి విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇటీవల నిర్వహించినటువంటి పులివెందుల్లో ఉన్నటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పైన చూపిస్తూ కూడా దానిపైన ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఏపీ హైకోర్టు అదేవిధంగా కడప కోర్టు జరిమానా విధించడాన్ని కూడా సవాల్ చేస్తూ కూడా తెలంగాణ కోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టు కానీ వెళ్లే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సచిన్. ఈ అంశానికి సంబంధించి ఇటు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ రియాక్ట్ అయ్యారా? దీనికి సంబంధించి కిషోర్, ఏదైతే ఈ అంశం పైన రేపు ఖచ్చితంగా రియాక్షన్ ఏదైతే స్పందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివేక హత్య కేసు అంశం పైన కూడా ఈ కడపలో కూడా రాజకీయాలు
మారుతున్నటువంటి సమీకరణల నేపథ్యంలో ఈ అంశం పైన కూడా రేపు ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో కూడా ఇదే అంశం ఏదైతే కడప కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చినప్పుడు నేపథ్యంలో కూడా ఆమె ఒక చిన్న దాన్ని తీసుకెళ్లి ఆ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా చేసింది. అయితే ఆ ఆరోపణల నేపథ్యంలో ఏదైతే ఏపీ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఏదైతే కడప కోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని చెప్పడంతో కూడా కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ తిరస్కరణ గురి కావడంతో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే 2-3 రోజుల్లో ఆమె తెలంగాణ హైకోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టు వెళ్లి పిటిషన్ దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ కిషోర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ వైఎస్ షర్మిల సునీతకు మరో షాక్ తగిలిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆర్డర్పై ఏపీ హైకోర్టులో షర్మిల సునీత పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించింది కడప పిటిషన్పై విచారించి కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. సునీత వేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ అక్కా చెల్లెలు వేసిన పిటిషన్పై విచారించింది. వాదనను విని పిటిషన్ను కొట్టేసింది కడప కోర్టు. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత షర్మిలకు 10,000 రూపాయల జరిమానా విధించింది. జిల్లా లీగల్ సెల్కు కట్టాలంటూ కూడా తెలిపింది కోర్టు.